Hey guys, welcome back to my YouTube channel Maulu Travel Vlogs and this is Mauli. So మీరు ఇది చూస్తున్నది వచ్చి లదాఖ్ ప్రిపరేషన్ వీడియో అనమాట. సో లదాఖ్ రైడ్ ప్రిపరేషన్ వీడియో. సో ఇంతకుముందు అయితే మీరు దీనికి ముందు వీడియో మీరు చూసుంటారు. నేను ఎన్ని క్లాత్స్ తీసుకెళ్తున్నాను, ఎటువంటి బట్టలు తీసుకెళ్తున్నాను, ఎన్ని బట్టలు తీసుకెళ్తున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ అని చూసుంటారు. సో ఇది వచ్చి ఈ వీడియో వచ్చి మీకు నేను ఏమేమి గ్యాజెట్స్ తీసుకెళ్తాను అనేసి ఒక వీడియో అనమాట. సో ఇది అందరూ తీసుకెళ్ళాలని లేదు. సో ఇది వచ్చి ఆప్షనల్ అనమాట. సో నేనైతే వ్లాగింగ్ చేస్తాను కాబట్టి నేను ఎటువంటి గ్యాజెట్స్ తీసుకెళ్తాను అని చెప్పేసి అయితే ఇదంతా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి నా హెల్మెట్. సో ఈ హెల్మెట్ వచ్చి ఎస్ఎంకే టైటాన్ కార్బన్ ఫైబర్ హెల్మెట్ అనమాట. సో దీన్ని తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే డ్రోన్. ఇది వచ్చి అవాటా డ్రోన్ అనమాట. సో చూడొచ్చు మీరు, ఇది వచ్చి అవాటా. ఈ అవాటాకి ఇది చూడడానికి అనమాట. సో ఇది వచ్చి గర్గల్స్ అంటారు, గర్గల్స్ వెర్షన్ 2 ఇది. సో డ్రోన్ ఇది ఎఫ్పివి కాబట్టి ఫస్ట్ పర్సన్ వ్యూ కాబట్టి సో మనకి డ్రోన్ ఏదైతే చూస్తుందో దాన్ని డైరెక్ట్గా మనం డ్రోన్ ఫస్ట్ ఏదైతే రికార్డ్ చేస్తుందో, ఫస్ట్ ఏదైతే చూస్తుందో దాన్ని డైరెక్ట్గా మనం చూడొచ్చు అనమాట. దాన్నే ఫస్ట్ పర్సన్ వ్యూ అంటారు. ఎఫ్పివి డ్రోన్ ఇది ఎఫ్పివి గూగుల్స్ అనమాట, ఇవి గాగల్స్. అండ్ దెన్ ఇది వచ్చి ఆర్సీ రిమోట్ కంట్రోలర్. సో మనం డ్రోన్ కంట్రోల్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. సో ఇది ఆర్సీ. అండ్ దెన్ సో ఇది వచ్చి బ్యాటరీ ఛార్జర్ అనమాట, డ్రోన్ బ్యాటరీ ఛార్జర్. సో ఇక్కడ డ్రోన్కి బ్యాటరీ వస్తుంది. సో ఇది బ్యాటరీ అనమాట. నేను ఇంకా కొన్ని బ్యాటరీస్ అయితే కొంటాను అనుకుంటున్నాను, స్పేర్ బ్యాటరీస్. దీని ప్రస్తుతానికి అయితే ఒకే బ్యాటరీ వస్తుంది. దీని డ్యూరేషన్ వచ్చి 20 మినిట్స్ అంతే అనమాట. సో 20 మినిట్స్ పైన అయితే ఇది బ్యాటరీ డౌన్ అయిపోతుంది. సో దానికి ఇది ఛార్జర్ ఇది. సో ఇంకా అడిషనల్గా 2 బ్యాటరీస్ కొందాం అనుకుంటున్నాను. నాట్ షూర్, దొరకట్లేదు ప్రస్తుతానికైతే. దొరికితే కంపల్సరీ కొంటాను. అండ్ దెన్ ఈ హెల్మెట్ అని చెప్పాను కదా. సో ఈ హెల్మెట్కి నేను సెనా 50S ఇంటర్కామ్ ఇది. సో దీనైతే తీసుకెళ్తాను. ఇది ఇక్కడ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది ఫిట్టింగ్ ఇది. సో మన ఇంటర్కామ్ ఎలా పనిచేస్తుందంటే ఈ సెనా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెనా ఇంకెవరైనా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళతో మనం ఇంటర్కామ్లో మాట్లాడచ్చు. అదేవిధంగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయొచ్చు, మ్యూజిక్ కూడా వినొచ్చు అనమాట. సో నాతో పాటు గోపి వస్తున్నాడు, తెలుసు కదా. సో గోపి ఆల్సో యూజింగ్ ద సేమ్ సెనా S50 అనమాట. సో దట్ మీ ఇద్దరం మాట్లాడుతూ అయితే మొత్తం రైడ్ చేయొచ్చు. ఓకే. అండ్ దెన్ డ్రోన్ అయిపోయింది, కెమెరా అయిపోయింది, అండ్ దెన్ ఇంటర్కామ్. సో ఇంకోటి ఏంటంటే నేను గోప్రోస్ రెండు గోప్రో తీసుకెళ్తాను. ఇది వచ్చి గోప్రో హీరో 9 చూడొచ్చు మీరు. ఇంకోటి వచ్చి నా దగ్గర గోప్రో హీరో 10 ఉంది, దాంతో నేను ఇప్పుడు లాగ్ చేస్తున్నాను. అది గోప్రో హీరో 10 అనమాట. సో గోప్రో హీరో 9 అండ్ గోప్రో హీరో 10 రెండు తీసుకెళ్తున్నాను. సో ఒకటి ఏదన్నా ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి యూస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మన కేర్లెస్కి ఇది గోప్రో అయితే ముందర ఇలా తగిలిచ్చేస్తాను అనమాట. సో ఫ్రంట్ వ్యూ కూడా క్యాప్చర్ చేయొచ్చు. అందుకోసం 2 గోప్రోలు తీసుకెళ్తాను. అండ్ దెన్ సో గోప్రో హీరో 9 అండ్ ఇంకోటి గోప్రో హీరో 10. ఇప్పుడు ప్రస్తుతానికి నేను లాగ్ చేస్తాను కదా, అది గోప్రో హీరో 10 అనమాట. అండ్ దెన్ గోప్రో బ్యాటరీస్. ఇది వచ్చి ఈ బ్లాక్ కలర్లో ఉండే కదా, చూడొచ్చు మీరు, ఈ బ్లాక్ కలర్లో ఉండే కదా. సో ఇవి నా దగ్గర ఒక 8 బ్యాటరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎండ్యూరెన్స్ బ్యాటరీస్. ఇవన్నీ లదాఖ్ రీజియన్లో కొంచెం బాగా బ్యాటరీ బ్యాకప్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఒక 8 అనమాట, 8 ఎండ్యూరెన్స్ బ్యాటరీస్. అండ్ దెన్ ఇంకొక 8 నార్మల్ బ్యాటరీస్ అనమాట. ఇవి ఒరిజినల్ అయితే కాదు, కంపాటబుల్ టెల్సిన్ వాళ్ళది. సో టోటల్ 16 బ్యాటరీస్ అయితే తీసుకెళ్తున్నాను. 16 బ్యాటరీస్ అండ్ 2 ఛార్జర్స్ అనమాట, గోప్రో బ్యాటరీ ఛార్జర్స్. ఇవి ఒక్కొక్క ఛార్జర్లో 3 బ్యాటరీస్ అయితే పెట్టచ్చు ఒకేసారి. అండ్ అలాగా 6 బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో 2 ఇవి ఛార్జర్స్, ఇవి గోప్రో ఛార్జర్స్. అండ్ దెన్ కెమెరాస్ కిందకు వస్తే ఈ 2 గోప్రోస్ కాకుండా Insta360 ఇది మీరు చూడొచ్చు. నా దగ్గర Insta360 ఇది X3 ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. సో దీని అయితే తీసుకెళ్తున్నాను, చూడొచ్చు. Insta360 X3 అని చెప్పేసి. సో దీనైతే తీసుకెళ్తున్నాను. నా మోస్ట్ ప్రాబబ్లీ మంచి వీడియోస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ, 360 డిగ్రీస్ వీడియోస్. సో దాని తర్వాత నా దగ్గర DJI Pocket 2 కెమెరా కూడా ఉందన్నమాట. సో దీన్ని కూడా తీసుకెళ్తున్నాను నేను. DJI Osmo Pocket 2 ఇది చూడొచ్చు. సో దీన్ని కూడా తీసుకెళ్తాను అనమాట. సో ఇది కాకుండా ఇంకా నేను
మొబైల్ నా దగ్గర వచ్చి శాంసంగ్ S23 అల్ట్రా ఉంది, దాన్ని తీసుకెళ్తున్నాను. సో దాంతో ఎప్పుడైనా లాక్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇది మైక్ అనమాట, దానికి S23 అల్ట్రాకి ఇది మైక్. ఇది సో ఇది మైక్ మనం పెట్టేసామంటే ఇది రిసీవర్, ఇది మైక్, ఇది రిసీవర్ అనమాట. జెనీరో బ్రాండ్ వాళ్ళది. సో ఇవన్నీ నేను కావాలంటే మీకు నేను ఇవన్నీ ఆన్లైన్లో కొన్నాను. నేను మోస్ట్లీ ఇవన్నీ ఆన్లైన్లో కొన్నాను నేను, ఎక్సెప్ట్ డ్రోన్ దొరకదు మనకి ఇండియా, ఆన్లైన్లో దొరకదు. ఎక్సెప్ట్ డ్రోన్ ఇవన్నీ నేను ఆన్లైన్లో కొన్నాను. మీకు ఈ బయింగ్ లింక్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఇవి కెమెరాలు అయితే ప్రస్తుతానికి నేను ఈ కెమెరాస్ అయితే తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఈ కెమెరాస్కి ఏంటంటే మెమరీ కార్డ్స్ అనమాట, పర్టికులర్గా మెమరీ కార్డ్స్ చూసారనుకోండి, నేను స్పేర్ మెమరీ కార్డ్స్ అయితే చాలా తీసుకెళ్తున్నాను. ఇవన్నీ 128 GB మెమరీ కార్డ్స్ చాలా ఉన్నాయి, చూడొచ్చు. సో ఇవన్నీ తీసుకెళ్తాను, 128 GB మెమరీ కార్డ్స్ అనమాట. ఇది వచ్చి మెమరీ కార్డ్ బాక్స్. ఇది కొంచెం డ్యూరబిలిటీ బాగుంది కాబట్టి కొంచెం బాక్స్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే బై చేశాను నేను మెమరీ కార్డ్. ఇన్ని మెమరీ కార్డ్ అయితే తీసుకెళ్తాను. అండ్ ఇది వచ్చి స్పేర్ మెమరీ కార్డ్స్ అనమాట. ఆల్రెడీ మీకు చూపించిన కెమెరాస్, డ్రోన్ ఉంది కదా, సో డ్రోన్లో ఆల్రెడీ 2 మెమరీ కార్డ్స్ వస్తాయి దీంట్లో. ఒకటి డ్రోన్కి వస్తుంది, ఇంకోటి గర్గల్స్కి వస్తుంది అనమాట. రెండు మెమరీ కార్డ్ ఆల్రెడీ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. దాని తర్వాత ఇది ఉంది కదా, సో దీంట్లో కూడా ఒక మెమరీ కార్డు ఉంది, హీరో 9 ఇది, దీంట్లో కూడా మెమరీ కార్డు ఉంది. అండ్ హీరో 10 ప్రస్తుతం లాక్ చేస్తాను కదా, దాంట్లో కూడా మెమరీ కార్డు ఉంది. అలా కాకుండా ఓస్మో పాకెట్ 2 ఉంది కదా, సో దీంట్లో కూడా మెమరీ కార్డు ఉందన్నమాట. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ అది. సో దాని తర్వాత ఇన్స్టా 360 ఉంది కదా, దీంట్లో కూడా ఒక మెమరీ కార్డు ఉంటుంది. సో అన్నిట్లో మెమరీ కార్డు ఉన్నాయి. ఆ మెమరీ కార్డ్స్ కాకుండా ఈ స్పేర్ మెమరీ కార్డ్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. స్పేర్ కోసం తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఒక పవర్ బ్యాంక్ అయితే తీసుకెళ్తున్నాను. ఇది ఎంఐ వాళ్ళది, 20,000 mAh పవర్ బ్యాంక్. ఇది ఒక పవర్ బ్యాంక్ అయితే తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ సో ఇది ఉంది కదా, సో ఇదేంటంటే ఆ వర్షం పడినప్పుడు మనకు గోప్రోకి కేబుల్స్ అన్ని కనెక్షన్స్ వస్తాయి కదా, టీఆర్ మైక్ కనెక్షన్ అవన్నీ వస్తుంది అనమాట. ఆ మైక్ దగ్గర అంతా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసి, ఇది సిలికాన్ టేప్స్ అనమాట, ఇవి చాలా మెత్తగా ఉంటాయి, రీయూజబుల్ సిలికాన్ పేస్ట్స్ అనమాట. దీన్ని మనం ఎక్కడికైతే గోప్రోలో మైక్ పిన్స్ పోయేసి మనకి మైక్ పిన్స్ అటాచ్ అవుతాయి కదా, సో అక్కడంతా దీన్ని పెట్టామంటే, అక్కడంతా దీన్ని బాగా పెట్టి అంటించేసామంటే వాటర్ ప్రూఫ్ అయిపోతుంది అనమాట. వర్షంలో కూడా మనం రైడ్ చేస్తా, మనం ఎంత వర్షం ఉన్నా కానీ రైడ్ చేస్తా మనం అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది కూడా ఆన్లైన్లో కొన్నాను, నేను లింక్స్ కాంటాక్ట్ పెడతాను. ఇది చాలా యూస్ఫుల్, వర్షంలో రైడ్ చేసేటప్పుడు గోప్రో రికార్డ్ చేయాలంటే ఇది చాలా యూస్ఫుల్ ఇది. సో ఇదొకటి. అండ్ దెన్ ఇది వచ్చి కేజింగ్ అనమాట, యంత్రాలు అయ్యే వాళ్ళది. మోటో వ్లాగ్ చేసేటప్పుడు మనకి హెల్మెట్కి ఈ కేజింగ్ వస్తుంది. సో ఈ కేజింగ్ ఏంటంటే హెల్మెట్కి మౌంట్ చేసి లోపల గోప్రో లోపల పెట్టాలి దీన్ని. సో దీన్ని ఇలా ఓపెన్ చేసి, సో గోప్రో ఇక్కడ పెట్టాలన్నమాట, మీకు చూపిస్తాను ఒకసారి. దీన్ని తీసేవాళ్ళు నార్మల్గా దీన్ని తీసేస్తాం మౌంట్ చేసేటప్పుడు. సో ఇది ఇలా పెట్టి హెల్మెట్కి ఇలా మౌంట్ చేస్తారనమాట. అందుకోసం ఈ హౌసింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది స్పేర్ అనమాట. నాకు ఆల్రెడీ హెల్మెట్కి ఒకటి ఉంది ఆల్రెడీ, ఇది స్పేర్ అనమాట. బై ఎనీ ఛాన్స్ హెల్మెట్ కింద పడిపోయేసి ఏదైనా ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు పనికొస్తుంది కదా అని చెప్పేసి నేను స్పేర్ అయితే తీసుకెళ్తాను ఒకటి. యంత్రాలు అయ్యేవాళ్ళది ఇది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది కాకుండా నేనైతే గోప్రో దీన్ని మౌంట్ చేసేటప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట ఇవి. సో దీన్ని ఏం చేయాలంటే హెల్మెట్కి ఇవి ఉంది కదా, ఇలా పెట్టి హెల్మెట్కి ఇలా ఫిట్ చేస్తారనమాట, ఇలా ఫిట్ చేస్తారు హెల్మెట్కి. సో ఇదేంటంటే చాలా క్వాలిటీ అంత బాగుండవు ఇవి, ఆన్లైన్లో దొరుకుతాయి, కాకపోతే అంత క్వాలిటీ బాగుండవు కాబట్టి హెల్మెట్ అట్లా పడిందంటే కూడా ఇరిగిపోతుంది అనమాట ఇవన్నీ. అందుకోసమే నేను స్పేర్ అయితే తీసుకెళ్తాను, ఒక 4 స్పేర్ తీసుకెళ్తాను. స్పేర్ ఇవి 4, ఇది కాకుండా హెల్మెట్కి ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి కింద పడిన ఇరిగిపోయింది అనుకోండి, సో వెంటనే మనం యూజ్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఇది ఒక 4 స్పేర్లు తీసుకెళ్తాను. ఇది వచ్చి ఈ జాక్లిప్ మౌంట్ అంటారు దీన్ని. ఇక్కడ మనం ఎటువంటి కెమెరాను ఇక్కడ మౌంట్ చేసుకొని బైక్కి ఏదైనా ఇలా ఏదైనా బైక్ ఏదైనా మనకి ఏదైనా కమ్మీలాగా ఏదైనా ఉంటే, రాడ్ లాగా ఏదైనా ఉంటే దీన్ని పెట్టేసామంటే కెమెరా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకోసం జాక్లిప్ మనకి ఎలాగైనా యూస్ అవుతుంది ఎప్పటికైనా అని చెప్పేసి నేను దీన్ని అయితే తీసుకెళ్తున్నాను, ఎలాగైనా యూస్ అవుతుందని చెప్పేసి. ఇది ఒక జాక్లిప్. అండ్ దెన్ మౌంట్స్ ఇంకేం తీసుకెళ్తాను అంటే ఇక్కడ చూడండి, ఇదొక మౌంట్ తీసుకెళ్తాను. ఇది ఎక్స్పాండబుల్ అనమాట గోప్రోకి. మనం ఇలా సెల్ఫీ లాగా ఆడియో కూడా, వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది ఒకటి తీసుకెళ్తాను. అందులో వేరే ఇది ఇలా కూడా పనిచేస్తుంది అనమాట, ఒక ట్రైపాడ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట.
చూడొచ్చు, ఇలా ట్రైపాడ్లా కూడా పనిచేస్తుంది ఇది చూడండి. సో ఇది చాలా యూస్ఫుల్. దీన్ని గోప్రో షార్టీ అంటారు దీన్ని. యాక్చువల్గా గోప్రోకి అయితే చాలా యూస్ఫుల్ ఇది కాకుండా ఇంకొక ఇలాగే, కాకపోతే ఎక్స్పాండ్ కాదు, ఇది నార్మల్ ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్, ఎక్స్పాండ్ కాదనమాట. ఇలాంటిది ఒకటి తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఇది ఒక ట్రైపాడ్ అనమాట. సో ఇది కూడా ఎక్స్పాండ్ అవుతుంది, దాని తర్వాత ఇది ఒక ట్రైపాడ్ అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎ ట్రైపాడ్. ఒక 2-3 ట్రైపాడ్లు అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకన్నా ఎప్పుడు ఎలా మనకి ఇది యూస్ అవుతుందో తెలియదు కాబట్టి, పనికొస్తుందో తెలియదు కాబట్టి, సో ఇప్పుడే ఒక ఎక్స్ట్రాగా 3 అయితే తీసుకెళ్తున్నాను. సో ఇది కాకుండా నేను వచ్చి Insta360 మౌంట్ అయితే తీసుకెళ్తున్నాను. ఇది వచ్చి మనకి Insta360 చేయడం, బైక్లో ఎక్కడ మౌంట్ చేయొచ్చు అనమాట, ఫ్రంట్ వ్యూ కోసం, బ్యాక్ వ్యూ కోసం. ఇది ఒకటైతే తీసుకెళ్తున్నాను. అండ్ దాని తర్వాత నేను వచ్చి ఈ జంక్షన్ బాక్స్ తీసుకెళ్తాను. ఇది చాలా యూస్ఫుల్ అనమాట నాకు, ఎందుకంటే ఇది 4 ప్లగ్స్ అట్ ఎ టైమ్. అండ్ దెన్ యూఎస్బీ టైప్-C, యూఎస్బీ టైప్-A కూడా కేబుల్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇది ఒక 4 ప్లగ్స్ అనమాట. 1 2 3 4 ప్లగ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. అలాగే నా దగ్గర 4 ప్లగ్స్ కూడా తీసుకెళ్తాను అనమాట. చూడొచ్చు, 4 ప్లగ్స్ కూడా తీసుకెళ్తాను. ఈ 4 ప్లగ్స్ తగినట్టు కేబుల్స్ కూడా అనమాట, టైప్-C, మొత్తం అన్ని టైప్-C కేబుల్స్ అయితే తీసుకెళ్తున్నాను. సో అది కాకుండా నా దగ్గర ఒక 4 మైక్స్ అనమాట, గోప్రో మైక్స్. ఇవి టీఆర్ఎస్ మైక్స్, టీఆర్ఎస్ఎస్ కాదు, ఇవి టీఆర్ఎస్ మైక్స్ అనమాట, గోప్రో మైక్స్ ఇవి. ఇది కూడా నేను ఆన్లైన్లో అమెజాన్ అనుకున్నాను అనమాట. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది టీఆర్ఎస్ మైక్స్, ఇవి ఒక 4 తీసుకెళ్తాను. ఇది కాకుండా నాకు గోప్రోకి ఆల్రెడీ హెల్మెట్ ఒకటి ఉంటుంది, ఇది కాకుండా స్పేర్లో ఒక 4 తీసుకెళ్తాను అనమాట. సో ఇది వచ్చి కార్బెనాడో వాళ్ళది టై బ్యాగ్, టర్టిల్ బ్యాగ్ అంటారు దాన్ని, టర్టిల్ టై బ్యాగ్ అంటారు. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మనం తైకి కట్టుకునేసాం అనుకోండి, మనం తైకి గన్ కట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఏదైనా మొబైల్ లేకపోతే గోప్రో బ్యాటరీస్ అలాంటి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది 100% వాటర్ ప్రూఫ్. ఇది కూడా అమెజాన్ అనుకున్నాను నేను. దీని లింక్స్ కూడా ఇచ్చేస్తాను. ఇది చాలా యూస్ఫుల్ అనమాట రైడ్ చేసేటప్పుడు. చాలా మంచి యూస్ఫుల్ ఇది. మనం మొబైల్ రైడింగ్ ప్యాంట్లో పెట్టుకోవడం కన్నా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్ వాటర్ ప్రూఫ్. అండ్ దెన్ కెమెరాస్ ఏదైనా పెట్టుకోవచ్చు, కెమెరా బ్యాటరీస్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ గెస్. ఇది నేను ఇన్ని గ్యాడ్జెట్స్ అయితే తీసుకెళ్తున్నాను. సో ఇన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది కూడా తీసుకెళ్తాను అనమాట. దాన్ని అలాంగ్ విత్ ద ప్లగ్స్ కూడా కావాలి కాబట్టి, ఇన్ని గ్యాడ్జెట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి కేబుల్స్ అన్నీ తీసుకెళ్తున్నాను. ఇది అందరికీ అన్నీ తీసుకోవాలని లేదు, వాళ్ళ డిపెండ్స్ అపాన్ దేర్ యూసేజ్ అనమాట. నా దగ్గర ఇన్ని కెమెరాస్ ఉన్నాయి కాబట్టి, కెమెరా గేర్స్ ఉన్నాయి కాబట్టి నేను సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో ఈ వీడియో వచ్చి బేసిక్గా నేను ఏమేమి కెమెరా గ్యాడ్జెట్స్ తీసుకెళ్తాను, కెమెరా గేర్ తీసుకెళ్తాను అనేసి. అందరూ ఇన్ని తీసుకెళ్ళాలని లేదు, ఇది వచ్చి ఆప్షన్ అనమాట. వాళ్ళు ఎన్ని కెమెరాస్ తీసుకెళ్తానో దాని ప్రకారం బ్యాటరీ బ్యాకప్స్ కానీ, ఎక్స్ట్రా బ్యాటరీస్ కానీ, ఎక్స్ట్రా మెమరీ కార్డ్స్ కానీ, ఎక్స్ట్రా కేబుల్స్ కానీ, దాని తర్వాత ఛార్జర్స్, ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. సో నా దగ్గర అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కెమెరాస్ కాబట్టి నేను చాలా అయితే తీసుకెళ్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నాకు ఒక బూస్టప్ కింద ఉంటుంది. సో అలాగే ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లదాఖ్ రైడ్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి కూడా. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.